మీరు ఒక సీసీ ఫుటేజ్ గురించి లిఫ్ట్లోంచి బయటకు వస్తే ఎఫ్ఐఆర్లు ఉన్నట్టేనా అన్నారు. అంటే మీ కొడుకు అలాంటి వాడు కాదు అని మీరు అంటున్నారు. ఒకసారి ఆ ఫుటేజ్ ప్లే చేయండి. యా, ఒకసారి మీరు ఫుటేజ్ చూడండి. అది ఏముందంటూ ఒకసారి చూడండి సార్. మీకేం తప్పుగా అనిపించట్లేదా? నాకేమనిపించలేదు. అని మీ వాళ్ళు కూడా వెళ్తారు, మీరును ఇంకొక ఆమె లిఫ్ట్లోంచి కిందకి వెళ్తారు, అది తప్ప నాకేం అర్థం కావట్లేదు. మరి దాంట్లో తప్పు ఏంటి? ఏం తప్పుగా అనిపించట్లేదు? ఏమో మీకు అనిపిస్తుందేమో, మీరును మీలో పనిచేసే ఆమె లిఫ్ట్ దిగుతారు, కలిసి వెళ్తారు, ఏంటి తప్పు? ఇప్పుడు నేను మా ఆఫీసులో ఉన్న యాంకరో లేకపోతే లేడీసో కలిసి లిఫ్ట్లోకి వెళ్తానండి. బయటకు కూడా వెళ్తాం, కాఫీ షాప్కి కూడా వెళ్తాం. ఏ టైం అంటే తెల్లారిన దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు 11 వరకు వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కానీ అక్కడ రీతూ చౌదరి అనే అమ్మాయి, ఆ సీసీ ఫుటేజ్ చూడండి ఒకసారి మీరు. చూసేది చెప్పండి. లిఫ్ట్లోంచి బయటకు వస్తుంది 4 గంటల తెల్లవారుజామున 4:24 మీ కొడుకుండే ఇంటి బెడ్రూమ్లోంచి వేరే అమ్మాయి, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఆర్టిస్టు రీతూ చౌదరి అనే అమ్మాయి మీ అబ్బాయి కలిసి తెల్లవారుజామున లిఫ్ట్లో బయటకు వెళ్తున్నారు. మీకు అందులో కూడా తప్పు. నాతో పాటు ఒక అమ్మాయి లిఫ్ట్లో కాఫీకి వెళ్ళింది, ఆ తెల్లవారుజామున 4 గంటలకి వచ్చింది, ఒకటేనా? మీకు తప్పేం కనిపించాలి? 4 గంటలు, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మేము పెద్దాళ్ళం పెళ్లి చేసాం, దేనికి? ఇష్టపడి. అవును అవును, ఓకే, చేశారు. ఇష్టపడి అవును, చక్కగా కాపురం చేసుకోండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి. ఆయన కానీ మేము కానీ కష్టపడి పోగేసి వాళ్ళకి ఇద్దాం. మా అబ్బాయి వినండి, మా అబ్బాయి మా కోళ్ళు వాళ్ళ పుట్టే పిల్లలు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. వాళ్ళు హైదరాబాద్లో కాపురం పెట్టుకున్నారు, మేము హనుమాన్ జంక్షన్లో ఉన్నాం, ఆయన నందిగామలో ఉన్నారు. వాళ్ళు చేసే మిస్టేక్స్కి అసలు మాకేం సంబంధం? అంటే మిస్టేక్ అని ఒప్పుకున్నారు కదా. అసలు వాళ్ళిద్దరు మిస్టేక్ కాదు సార్, ఒక చేత్తో సపోర్ట్ చేయండి, మీరు ఒక చేత్తో సపోర్ట్ చేయండి. అట్లాగే మిస్టేక్ అని ఒప్పుకుంటా. నేను అన్నది ఏంటంటే మీరు కంపేర్ చేశారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఒక లేడీ నా కొడుకు దగ్గరికి వస్తే తప్పేంటి, కలిసి వెళ్తే తప్పేంటి అని మీరు క్వశ్చన్ చేశారు. తీరా పగల కలిసి వెళ్ళచ్చు, సినిమా హీరో కాబట్టి పగల 2-3 కలిసి వెళ్ళచ్చు, ఉండొచ్చు, మాట్లాడచ్చు, ఏదైనా తప్పు లేదండి. అర్ధరాత్రి ఒక రీతూ చౌదరి అనే అమ్మాయి అర్ధరాత్రి 1 గంటకు వచ్చి తెల్లారుజాము 4:24 నీ మీ కొడుకుతో కలిసి బయటికి వెళ్తోంది అంటే తప్పు అనిపించట్లేదా అంటే? ఇక్కడ సార్ మా అబ్బాయి గురించి వదిలేదు కాదు, మీ అబ్బాయి గురించి ఎట్లా వదిలేస్తాం? అబ్బాయి గురించే డిస్కషన్ చెప్తున్నాను సార్, అదే చెప్తాను. మీకు అందులో తప్పు కనపడిందా లేదా? కాదండి, ఇప్పుడు అదే వీడియో మీరు ఇందాక అన్నారు మీరు కలిసి వెళ్ళరా అని. ఎస్, ఎగ్జాక్ట్లీ కలిసి వెళ్తాం. మా సీసీ ఫుటేజ్ తీసుకెళ్ళినా కూడా నేను 4-5 కలిసి మాట్లాడేది ఉంటుంది, నా క్యాబిన్లో కూర్చునేది ఉంటుంది. కానీ ఇట్లా తెల్లవారుజాము 4 గంటలకి నా ఇంటికి మా ఆవిడ లేనప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చి కాదు కానీ అదే నా ఇంటికే కాదు సార్. ఇప్పుడు గౌతమి ఇల్లు ఎందుకైంది? మీ అబ్బాయి ఇల్లు కదా, మీ అబ్బాయి గౌతమి కలిసింది కదా. ఎక్కడ ఉంది? అక్కడ ఉందా? 2 లిఫ్ట్లు ఉన్నాయి చూడండి. అపార్ట్మెంట్ కదా అది, అపార్ట్మెంట్ లిఫ్ట్ కదా. ఎవరు అది? ఇండివిజువల్ హౌస్లో ఉంటున్నారండి. ఓకే, ఇండివిజువల్ హౌస్. ఓకే, మీరు చెప్పే మాట ఒకటి రండి సార్. 4 కలిసారా, 5 కలిసారా, ఇవన్నీ మీరు చెప్తున్నారు, నేను కాదంటలా. ఇప్పుడు లేడీస్ అనేది బ్యాండ్ మెటీరియల్ కాదు, ఆడవాళ్ళు అపవిత్రాలు కాదు, ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరూ వ్యభిచారులు కాదు, తప్పుడోళ్ళు కాదు. ఇప్పుడు మా అమ్మాయి, మా కోళ్ళు ఉంది, రీల్స్ చేస్తుంది, పక్క అబ్బాయితో కూడా డ్యాన్స్ చేస్తుంది, లేదు ఎంతోమంది మీడియా పీపుల్ని కలుస్తుంది. వినండి, సబ్జెక్టులు డిస్కషన్ జరుగుతాయి, లేట్ అవుద్ది, ఇంకోటి అవుద్ది. ఏ స్టేజ్లోనూ అమ్మాయి నేనంటా సరిపోను, తప్పది అనకూడదు. అంటే మగాళ్ళు బ్యాండ్ మెటీరియల్ కాదు, లేడీస్ ఇక్కడ బ్యాండ్ మెటీరియల్ కాదు. ఎగ్జాక్ట్లీ వింటున్నారా? ఏ మగాడు ఏ ఆడవాళ్ళతో అయినా మాట్లాడచ్చు, ఏ ఆడవాళ్ళు ఏ మగవాళ్ళతో అయినా మాట్లాడచ్చు. కానీ మీరు ఏమంటున్నారంటే దానికి ఒక టైం ఉంటుంది, టైం దాటాక కలిసారంటున్నారు. మీరు పాయింట్ క్యాచ్ చేసేది అది. ఎస్, అంటే మన సాంప్రదాయాల ప్రకారం యాక్సెప్ట్ చేయం కదా. కాదు సార్, అదే కదా మీరు అనేది. ఇప్పుడు 4 ఒక అమ్మాయిని కలవకూడదని రూల్ ఏం లేదు. ఓకే, ఒక సబ్జెక్ట్ జరుగుద్ది. సబ్జెక్ట్ అంటే సినిమాలో కట్ చేసి తీస్తే 3 గంటలు, ఓకే, సబ్జెక్ట్ డిస్కస్ చేస్తే 6 గంటలు. ఇప్పుడు తెల్లారుజాము దాకా డిస్కస్ చేసి ఉంటారంటారు. కాదు సార్, రీజన్స్ వద్దండి, నేను ఒక మాట చెప్పేది ఏనండి. ఒక స్క్రిప్ట్ వస్తుంది, నేను మా వాడిని చూసా, వాళ్ళు కూడా అక్కడే ఉంది, నాకు బోరు, వాడితో కలవాలన్నా మాట్లాడాలన్నా బోర్. ఏంటి అంటే పొద్దున కూర్చుని రాత్రి 12, 1 గంట, 2 దాకా ఒకటే సిట్టింగు. ఆడితే ఎప్పుడు కలవాలి, ఎప్పుడు మాట్లాడాలి? అదేమంటే కంటెంట్ లేకపోతే సినిమాలు ఆడట్లేదు, కంటెంట్ల గురించి డిస్కషను, రోజుకో సబ్జెక్ట్ అంటున్నాం, ఏ సబ్జెక్టు నచ్చట్లేదు,
సినిమాల ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ కంటెంట్లు రావట్లా. కంటెంట్ కోసం గంటల తెల్లారుజాము 4 దాకా 5 దాకా కూడా ఏమండి అంటే మగవాళ్ళు ఆడాళ్ళ పక్కన పెట్టండి. ఇండస్ట్రీలో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. నేను ఆమె గురించి నేను మాట్లాడాలి. లిఫ్ట్ లో వెళ్ళటం గురించి కాదు. మీ కోడలు ఏంటంటే రీతూ చౌదరి వీళ్ళిద్దరూ కలిసి బెడ్రూమ్ లో ఏది ఆ మాట నేను ఉంది కానీ బెడ్రూమ్ ఆ వీడియో బెడ్రూమ్ లో కూడా నేను సీసీ కెమెరాలు పెట్టాను. ఈ కెమెరాలన్నీ నేనే పెట్టించాను. అవును సార్, నా భర్త మీద బెడ్రూమ్ చూపిరాదా? నేనే పెట్టించాను. ఆ వీడియోలు రిలీజ్ చేస్తే మీరు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, అందుకని నేను రిలీజ్ చేయట్లేదు. చేయమనండి. వాళ్ళిద్దరూ ఎవరు రీతూ చౌదరి అండ్ మీ అబ్బాయి కలిసి బెడ్రూమ్ లో ఉన్న వీడియోలు కూడా రిలీజ్ చేస్తానంటుంది. అవసరం చేయండి, ఏముందంట చేస్తే ఏముంది? సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఏమున్నాయి దాంట్లో? ఆవిడే ఉండొచ్చు, ఓ సబ్జెక్ట్ డిస్కషన్ మూలానో ఏదో కారణం చేతో ఆమె 2-3 రోజులు బయటికి వెళ్ళి వచ్చేది కదా, బతిమాలు తెచ్చుకునేవాడు వీడు. అది ఎందుకు వెళ్ళింది, వీళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ జరిగింది అంటే మనకైతే ఏం తెలియదు. మేమల్లా పేరెంట్స్గా వాళ్ళు బాగుండాలి, మేము కష్టపడుతున్నాం, ఈ కష్టపడిందంతా ఆ పిల్లలకి, గౌతమి భర్తకి, పిల్లలకి వెళ్ళాలి, వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళాలని ఏ పేరెంట్స్ అయినా కోరుకుంటారు. మేము దగ్గరుండి ఆ ఇంట్లో ఆ నాన్నగారో లేకపోతే నేనో దగ్గరుండి మాతో కాపురం చేస్తూ ఉంటే అక్కడ జరిగే మాకు తెలుస్తాయి. మాకేం తెలుసండి ఫ్యాక్ట్స్, అసలు మాకేం తెలుసు వాళ్ళు ఏం ఇప్పుడు వైట్ సార్ మేము మాటలు బట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి నా కొడుకు రీతూ చౌదరితో బెడ్రూమ్లో ఉంటే తప్పు ఏంటి అనేది మీ మగ కలిసి మాట్లాడుకుంటే బూతులేదు బెడ్రూమ్లో సెక్స్ చేసినా తప్పులేదా? అది వేరేది, లీగల్ కాంటాక్ట్ సార్. 18 years దాటిన వాళ్ళు మ్యూచువల్ సెక్స్ లీగల్ అని చెప్పినా నేను సమర్థించట్లే దాన్ని. సుప్రీంకోర్టు చెప్పింది. దేనికి ఉపయోగపడతాయి? ఈ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ డైవర్స్ అడిగినప్పుడు ఇదిగో ఈ కారణాల చేత మ్యూచువల్ సెక్స్ జరిగింది, ఎవిడెన్స్లు ఉన్నాయి అంటే డైవర్స్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప ఎవరిని అంటే మా అబ్బాయి ఇంకోళ్ళు కాదు. అసలు ఇవాళ ఉన్న ఇండియాలో వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది. కాలేజీల్లో కూడా మొన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది మెడికల్ కాలేజీలో. ఏంటమ్మా అని అడిగారు. ఆర్గనైజర్ మా బ్రదర్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్ సెట్ అయ్యారు అనుకోని నా ఒక్కదానికే సెట్ అవ్వలేదు, అందుకని నేను సూసైడ్ చేసుకున్నాను. ఓకే అంటే ఇవాళ టోటల్గా ఒక ప్రిన్సిపాల్ గారు వచ్చారు స్కూలు. ఏంటంటే ఏంటి సార్ మీరు ఎక్కడ వెనకబడి ఉన్నారు, 8th క్లాస్ కాదు ఇవాళ ఆమె అంటున్నది ఏంటంటే అగ్నిసాక్షిగా తాళి కట్టిన నేను ఉండాల్సిన ప్లేస్లో ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి బెడ్రూమ్లో కురుకుతుంటే అలాంటి వ్యక్తితో నేను కాపురం చేయాలా అనేది కదా. చేయొద్దు మాని నేనేమో చేయమని బలవంతం చేశానా? మా అబ్బాయి తప్పు చేసినా గౌతమి తప్పు చేసినా ఇద్దరు నా పిల్లలే, నేనేం తప్పును సమర్థించను. బట్ నా దగ్గర ఎవిడెన్స్ లేదు. రీతూ చౌదరి ఇష్యూలో మీరు ఖండిస్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను. అసలు ఖండిస్తా మీరు మొదటి నుంచి అంటే కలిస్తే తప్పేంటి అన్నారు, ఒకటి బెడ్రూమ్లోకి వెళ్తే తప్పేంటి అన్నారు, డిస్కషన్ జరిగి ఉండొచ్చు అన్నారు. అన్నీ అయినాక ఫైనల్గా అన్న మాట ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డరే ఉంది కదా ఎవరెవరితో అయినా తిరగచ్చు అని, తప్పే ఉంది అనేది. ఇవాళ యూత్ పిల్లలు పెళ్ళవకముందే బాయ్ ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని కాలేజీల్లోనూ అంతా కల్చర్ అయిపోయింది. అది మా కోళ్ళ మాత్రం ఏం చేసింది? పెళ్ళికి ముందు మా అబ్బాయితో తిరగలేదా? తిరగకుండా లవ్ అయిందా? అది కల్చర్ అయిపోయింది వాళ్ళ. అయితే కాకముందు తిరగటం వేరు సార్, పెళ్ళయ్యి నీకు బాధ్యత. బిలో 18 మ్యూచువల్ చాలా నేరం. అవును, జైలు శిక్ష పడదు. అవును, ఆఫ్టర్ 18 మ్యూచువల్ లీగల్ అయింది ఇప్పుడు. అవును, ఎవరెవరు చేసుకున్నా మా అబ్బాయి అని కదా, ఎవరెవరు